ఓకే, లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో ఫస్ట్ చాప్టర్ మళ్ళీ చెప్తున్నాను. ఈ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, కోరిలేషన్, రిగ్రెషన్, ఈ చాప్టర్స్ అన్నిటికి బేస్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ డేటా కలెక్షన్, వాట్ ఈస్ డేటా క్లాసిఫికేషన్ అండ్ వాట్ ఈస్ డేటా ప్రజెంటేషన్. అసలు ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి, డిస్క్రీట్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ వీడియోలో అసలు సెంట్రల్ టెండెన్సీలో ఏవే అసలు మెజర్స్ ఏమేమి ఉన్నాయి, మీన్, మీడియన్, మోడ్, ఏఎంజిఎం, అందులో మనం ఏం చదవాలి. ప్రాబ్లమేటిక్లో మన ఎగ్జామ్లో అడగడు, బట్ వాటి ప్రాపర్టీస్ మీద ప్రాబ్లం చేస్తేనే ఆ ప్రాపర్టీస్ అనేవి సింపుల్గా అర్థమవుతాయి. ఆ ప్రాపర్టీస్ అనే మీద ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఎలా చదవాలి. నెక్స్ట్ అందులో డిస్పర్షన్, రేంజ్, క్వార్టర్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, అవి వాటి ఫార్ములాస్, వాటి ప్రాపర్టీస్, అంత మించి వాటి అడగడు. మళ్ళీ వాటి మధ్య రిలేషన్. నేను సెంట్రల్ టెండెన్సీలో మీన్, మీడియన్, మోడ్కి రిలేషన్షిప్ ఒకటి పెట్టాను. అండ్ స్టాండర్డ్ డీవియేషన్, క్వార్టర్ డీవియేషన్, ఏఎం, జిఎం, హెచ్ఎం కూడా ఒక వీడియోలో పోస్ట్ పెట్టాను. బట్ స్టాండర్డ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, క్వార్టర్ డీవియేషన్ కూడా ఒక రిలేషన్షిప్ ఉంది, ఒక ఫార్ములా ఉందన్నమాట. అది ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు 5. సో అదొక ఫార్ములా ఉంది. నేను అది సపరేట్గా మీకు ఫోటో పంపిస్తాను. అదొక రిలేషన్షిప్. ఆ రిలేషన్ మీద కూడా చాలా టైమ్స్ మళ్ళీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే స్టాండర్డ్ డీవియేషన్కి రిలేటివ్స్ మీద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటాం. ఆ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఇది పర్టికులర్ స్టాండర్డ్స్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ పర్టికులర్ డిస్కస్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న ప్రతి ప్రాపర్టీ, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, వాటి యొక్క రిలేషన్ అనేది సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ మనకిచ్చిన సిలబస్లో అవుట్ ఆఫ్ 10 టాపిక్స్ ఏఎస్ఓ ఇచ్చిన సిలబస్లో 10th టాపిక్ ఈజ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్. ఈ కాన్సెప్ట్ అనేది దీనికి స్టార్ట్లో సిలబస్ అనే కానీ మనం బిఫోర్గా చెప్పిన సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, కోరిలేషన్, రిగ్రెషన్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఎప్పుడైతే మీకు సెంట్రల్ టెండెన్సీ అర్థమవుతుందో దెన్ ఓన్లీ మీకు స్టాండర్డ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు బాగా అర్థమవుతాయో మీకు అప్పుడు ఈ కోరిలేషన్ కానీ రిగ్రెషన్ కానీ కొంచెం ఈజీగా అర్థమవుతాయి. బట్ ఈ ఇండెక్స్ నెంబర్, టైమ్ సిరీస్ అనేది కాన్సెప్ట్ డిఫరెంట్. మీకు ఆ కాన్సెప్ట్తో మీరు అన్నీ తెలుసుకోవాల్సిన అయితే అవసరం లేదు. సో ముందుగానే చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్ని మీరు ఫస్ట్ నుంచి సెంట్రల్ టెండెన్సీతో పాటు ప్యారలల్గా దీన్ని చేసుకుంటూ రండి. ఇందులో ఎక్కువ సిలబస్ కూడా ఉండదు. రఫ్లీ ఒక్కో దాంట్లో ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ చేస్తే చాలు, అందులో నుంచే క్వశ్చన్స్ వచ్చేస్తాయి మీకు ఆల్మోస్ట్. కాబట్టి ఇండెక్స్ నెంబర్, టైమ్ సిరీస్ అనేది ఇందులో మీకు జస్ట్ ఒక యావరేజ్ కనుక్కోవడం, అర్థమెటిక్ మీన్ కనుక్కున్న ఒక ఫార్ములా తెలిస్తే చాలు, ఆల్మోస్ట్ మీకు అన్నింటిలో హెల్ప్ అవుతుంది. ఓకే, అసలు వాట్ ఈజ్ ఇండెక్స్ నెంబర్స్, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు అరైజ్ అయింది, అసలు బిఫోర్ దీని మీనింగ్, దీని డెఫినేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం సొల్యూషన్కి ఇండెక్స్ నెంబర్స్ మనకి ఏ రకంగా హెల్ప్ అవుతుందో చూద్దాం. సో ఓకే, మనకు తెలుసు ప్రజెంట్ ఆనియన్స్ కానీ, ఆయిల్, పెట్రోల్ కానీ, అండ్ యూస్ఫుల్ ఆయిల్, మన ఎడిబుల్ ఆయిల్ కానీ ప్రైజెస్ ఎలా పెరుగుతున్నాయో మనకు తెలిసిందే. దాన్ని బట్టి రఫ్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2020లో ఆనియన్ ఒక సపోజ్ కేజీ, అప్పుడు 2025 రఫ్లీ మ్యాక్సిమం బిఫోర్ 2018 బిఫోర్, అండ్ పెట్రోల్ 80 రూపీస్ ఉండేది నియర్లీ, అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ 100. సపోజ్ ఓవరాల్గా 2020లో నాకు వచ్చి 200 రూపీస్ లెట్స్ సే. బట్ in this present year, in 2021, what about the prices of petrol, onion and sunflower? The hike in these prices is very చాలా ఎక్కువగా కాస్ట్ పెరిగిపోయినాయి. ఆనియన్ నియర్లీ 100 టచ్ చేసిన రోజుల్లోనే 100 and 120 కూడా టచ్ చేసింది. పెట్రోల్ నియర్లీ 120 ఉంది ఇప్పుడు. సన్ఫ్లవర్ ఆయిల్ 130. ఇంకా చాలా తక్కువ వేసినట్టున్నాను, నాకు వాటి రేట్స్ కరెక్ట్గా తెలియదు కాబట్టి. సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ 200 రూపీస్ ఉన్నాయి, ఈ ఇయర్ 350 రూపీస్ అయింది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెరిగిందండి అంటే, లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉందనుకుంటే ఈ సంవత్సరం నా ఇన్కమ్ ఎంత ఉండాలండి ఎవరైనా అడిగారు అనుకోండి. సపోజ్ లాస్ట్ ఇయర్ 100 రూపీస్ అవుతే మీరు పెట్టిన ఖర్చు, ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత అవుతుంది అంటే దానికి తగ్గట్టుగా మీ శాలరీ పెరిగిందా లేదా అని తెలుసుకోవటానికి ఏ కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ సొల్యూషనే మనకి ఇండెక్స్ నెంబర్స్ అనే కాన్సెప్ట్లో మనకు దొరుకుతుంది. సో ఇండెక్స్ నెంబర్స్లో ఒక ఫార్ములాని సమ్మేషన్ P1/P0 × 100, ఇది ఒక జస్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం చూడండి,
సో 2020 P1 అనేదేమో కరెంట్ ఇయర్ అంటాం, P0 అనేది బేస్ ఇయర్ అంటాం. అంటే ప్రీవియస్ ఇయర్ దేనిదైతే మనం పోల్చుకుంటున్నామో దాన్ని బేస్ ఇయర్ అంటాం. దాన్ని P0తో రిప్రజెంట్ చేస్తాం. సో ప్రెజెంట్ ఎంత ఉందని మనం ఖర్చు పెడుతుంది 350 రూపీస్. వాట్ అబౌట్ ఇన్ ద బేస్ ఇయర్ ఇస్ టోటల్ ఈజ్ ఓన్లీ 200 రూపీస్. సో 350 ఇప్పుడు చూడండి 200 అనేది 100కి ఈక్వల్గా అనుకోండి. దెన్ 350 ఎంత, 350/200 × 100 అంటే 175. దీని అర్థం ఏం చెప్తుందంటే మీరు 2020లో 100 రూపాయలు పెట్టి ఏమైనా మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే ఒక నెలకి సపోజ్ ఒక నెలకి మీ ఇంట్లో ఖర్చు 100 రూపాయలు అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందంటే 175 రూపీస్ అవుతుంది. అంటే మనం 100తో మనం ప్రతిదీ పోల్చి చెప్తాం. సో ఇండెక్స్ నెంబర్స్ అంటేనే ప్రతిదీ మనం 100ని బేస్ చేసుకుని చెప్తాం అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇన్ 2020 ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ గూడ్స్ 100 రూపీస్, దెన్ ఇన్ 2021 వీ నీడ్ 175 రూపీస్ టు పర్చేస్ ద సేమ్ గూడ్స్. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు పెట్టుకుంటే ఈ సంవత్సరం 175 రూపాయలు అవుతుంది. అంతే కదండి. లాస్ట్ టైం 100 అంటే 175, 200 అంటే 350, 175కి డబల్ అవుతుంది కదా, 300 రూపీస్. సో ఈ కాన్సెప్ట్, ఇటువంటి ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రేపు మీరు ఏసోలో వచ్చిన తర్వాత మీకు ఎవ్రీ 6 మంత్స్కి ఎవ్రీ 1 ఇయర్కి డిఆర్ఎస్ అలవెన్స్ పెంచుతారు. అది ఎలా పెంచుతారంటే ఆ ఇయర్లో ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, సో ఇంత పెరిగిందా, సో ఇన్ఫ్లేషన్ పెరిగినందుకు మీకు కొంత బేసిక్లో కొంత ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇది మీ జాబ్కి వెళ్ళిన తర్వాత ఇంక బాగా హెల్ప్ అవుతుంది ఇంకా. సో ఇప్పుడు దీని మీనింగ్ చూడండి. సో ఇండెక్స్ నెంబర్స్ ఇది ఒక స్టాటిస్టికల్ టూల్ టు మెజర్ చేంజెస్ ఇన్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, ఏరియాస్ ఎక్సెట్రా. సో మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఏం తీసుకున్నాం, టైం తీసుకున్నాం. అంటే 2020లో ఎలా ఉంది, 2021లో ఎలా ఉంది. ఇట్ ఈస్ మెయిన్లీ యూస్ టు మెజర్ ద చేంజెస్ ఇన్ ప్రైస్ లెవెల్. సో 2020లో ప్రైస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అండ్ ఇట్ ఎక్స్ప్రెస్ ద చేంజ్ ఇన్ పర్సంటేజ్ వాల్యూ. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద ఇండెక్స్ నెంబర్స్. ఇండెక్స్ నెంబర్స్ మీ ప్రతి ఆన్సర్ పర్సంటేజ్ వాల్యూ ఒక 100ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో పర్సంటేజ్ వాల్యూలో ఇండెక్స్ నెంబర్స్ చెప్తాం మనం. సో అసలు ఇండెక్స్ నెంబర్స్లో ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఇండెక్స్ నెంబర్స్. సో ఇండెక్స్ నెంబర్స్లో కూడా కొన్ని సిచ్యువేషన్కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు మీడియన్ మోడ్ మీకు ఆల్రెడీ చెప్పాను. హార్మోనిక్ మీన్కి అథమెటిక్ మీన్కి అన్ని సిచ్యువేషన్స్లో అథమెటిక్ మీన్ హెల్ప్ అవ్వదు, అన్ని సిచ్యువేషన్లో హార్మోనిక్ మీన్ అప్లై అవ్వదు. ఒక్కో సిచ్యువేషన్కి ఒక్క మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది. అవన్నీ మనం పర్టికులర్ సెంట్రల్ టెండెన్సీ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అన్నీ కాదు, నాకు ఏదైతే అన్నీ తెలుసో అన్ని వరకు మొత్తం చెప్తాను. సో ఇందులో మనకు ఉంది అన్వెయిటెడ్ ఒకటి ఉంటాం, వెయిటెడ్. ముందు టూ వేస్గా డివైడ్ చేస్తాం. అన్వెయిటెడ్లో సింపుల్ అగ్రిగేట్, సింపుల్ యావరేజ్ ఉంది. వెయిటెడ్లో వెయిటెడ్ అగ్రిగేట్, వెయిటెడ్ యావరేజ్. అసలు ఏంటో చూద్దాం. ముందు అన్వెయిటెడ్లో సింపుల్ అగ్రిగేట్ అంటే చూద్దాం. సింపుల్ అగ్రిగేట్ అంటే సేమ్ మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఆయిల్, పెట్రోల్, సన్ఫ్లవర్ ఆయిల్, వీటన్ని టోటల్ చేసుకొని చేస్తే అదొకటి సింపుల్ అగ్రిగేట్ మెథడ్. సమ్మేషన్ P1/P1 × 100. అసలు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు. సో సింపుల్ అగ్రిగేట్ మెథడ్ ఇది. సో షుగర్ అనేది ఇక్కడ మన యూనిట్స్తో పని లేదు. ఇప్పుడు క్వింటాస్, లీటర్, క్వింటాస్, మీటర్. సో ప్రైస్ 2007లో ఎంత పెట్టుకున్నాం, 2008లో ఎంత పెట్టుకున్నాం, మీకు ప్రతిదీ ఇక్కడ ఉంది. సో నాకు 2007కి 8కి ఎంత వేరియేషన్ వచ్చిందంటే మొత్తం 2007లో నేను 3236 3230 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. అవే గూడ్స్ నేను 2008లో 4351 రూపీస్తో పర్చేస్ చేశాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇదికి అంటే లాస్ట్ ఇయర్ నేను 100 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 100కి ఎంత పెరిగిందని చెప్పాలి. చెప్పాను కదా, ఇండెక్స్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్ వాల్యూ. లాస్ట్ ఇయర్ బేస్ ఇయర్ 100 అనుకుంటే ఇయర్ ఎంత పెరిగింది. సో ఈ లాస్ట్ ఇయర్ ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 134.45 అంటే మీరు లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 134 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది మీరు ప్రతి ఇంట్లో ఒకే ఖర్చు, అందరూ ఒకే రకంగా అమౌంట్ ఖర్చు పెట్టరు కదండి. సో ఇంకొకరు వాళ్ళ ఇంట్లో 3236 రూపాయలు ఖర్చు పెడితే ఇయర్ వచ్చేసి 4350 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇన్ఫ్లేషన్ అనేది అందరికి ఒకేలా ఉంటుంది కదా. ఇప్పుడు పెట్రోల్ మీరే 1,00,000 రూపాయలు కూడా వెళ్ళినా వాడి దగ్గర 120 రూపాయలే తీసుకుంటాడు. నెలకి 10,000 రూపీస్ శాలరీ ఎర్న్ చేసే పర్సన్ దగ్గర కూడా దే ఆర్ ఛార్జింగ్ సేమ్ 120 రూపీస్. సో ఇన్ఫ్లేషన్ అనేది ఈజ్ సేమ్ టు ఎవ్రీ వన్. సో it means the price in 2008 were 34.45 times higher than the previous year. So this is the index numbers అంటే ఇది మెయిన్.
సో ఇందులో మళ్ళీ బాగా ఇండెక్స్ నెంబర్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అందులో ఎలా, ఇది ఒక మెథడ్, సింపుల్ అగ్రిగేట్ మెథడ్. తర్వాత మనం చూసాం కదా అన్వెయిటెడ్లో 2 సింపుల్ అగ్రిగేట్ ఒకటి, సింపుల్ యావరేజ్ ఒకటి. సింపుల్ అగ్రిగేట్ అంటే చూసుకున్నాం. నెక్స్ట్ సింపుల్ యావరేజ్, ఇది ఫార్ములా. ప్రైస్ రిలేటివ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్త యాడ్ అవుతుంది. అసలు ఈ ప్రైస్ రిలేటివ్ అంటే అనేది డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సేమ్ ABCD ఉన్నాయి కదా. ఇందాక మనం ఏం చేసామంటే 2007లో మొత్తం ముందే మనం ఎంత ఖర్చు పెట్టామని చూసాం. అక్కడ ఏ గూడు కొన్నామో అదేం పట్టించుకోలేదు, ఓవరాల్గా ఎంత ఖర్చు పెట్టామని చూసాం. బట్ ప్రైస్ రిలేటివ్లో ఏం చేస్తామంటే ఆ ఇయర్ మొత్తం మీద నేను పెట్రోల్కి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాను, లాస్ట్ ఇయర్ 100 పెడితే పెట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంత ఖర్చు ఎక్కువ పెట్టాను. అలాగే ఒక సన్ఫ్లవర్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆయిల్ ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాను, అండ్ ఆనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాను. అంటే ఈచ్ అండ్ ఎవరీ సపరేట్గా చూస్తామన్నమాట. P1/P100 ఫస్ట్ PQRS గూడ్స్ అనుకోండి, కమోడిటీస్. P పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత పెట్టాను, 166.67, నెక్స్ట్ 16.67. ఇలా ఒక్కోటి విడివిడిగా కనుక్కొని వీటి మొత్తానికి మనం సమ్మేషన్ కనుక్కుంటాం. సమ్మేషన్ కొనుక్కొని డివైడెడ్ బై 5 వేస్తాం, సేమ్ అథమెటిక్ మీన్ లాగా. అప్పుడు కూడా నాకు యావరేజ్గా వస్తుంది. సో ఇది కూడా ఒక ఇండెక్స్ నెంబర్స్. సో ఇది ఒక కాన్సెప్ట్. సో మనం ఫస్ట్ టైం చూసినప్పుడు అన్వెయిటెడ్లో 2 మెథడ్స్, సింపుల్ అగ్రిగేట్, సింపుల్ యావరేజ్. తర్వాత వెయిటెడ్లో అసలు ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి. ఇందులో మెయిన్గా మనకి 6 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. 1 2 3 4 7. అందులో మనం మెయిన్ ఇంపార్టెంట్ లాస్ట్ ప్లేస్ మెథడ్. కింద ఉన్నాయి చూడండి, లాస్ట్ 2 ones, లాస్ట్ ప్లేస్ ప్యాషెస్, ఇండెక్స్ నెంబర్స్ అండ్ ఫిషర్స్ అండ్ డాబ్రిష్ బౌలీ, మార్షల్ ఎడ్వర్డ్స్ అండ్ కెలీస్ మెథడ్. ఇవి అంత చూడటానికి అంత హార్డ్గా ఉన్నా కానీ ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చేసేసినట్టే మనం. ఇవన్నీ ఫార్ములాస్. అంటే సింపుల్ అగ్రిగేటివ్ ఫార్ములా ఏంటి, యావరేజ్ రిలేటివ్ ఫార్ములా ఏంటి, వెయిటెడ్కి ఫార్ములా ఏంటి, లాస్ట్ ప్లేస్ మెథడ్కి ఫార్ములా ఏంటి, ఇదంతా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్పితే ఇది పెద్ద చేంజ్. ప్రతిదానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకే ఫార్ములాలో ఒక్కో చోట ఒక్కోటి అప్లై చేస్తారనమాట. అంటే వెయిటెడ్ అంటేనే ఒక్కోదానికి కొంచెం వెయిట్ అంటే సంథింగ్ యాడ్ చేస్తారు. ఆ ఏది యాడ్ చేస్తారని తెలుసుకుంటే వెయిటెడ్ యావరేజ్ మొత్తం మనం చేసేయచ్చు. ఇది ఫార్ములాస్. అంటే మొత్తం ఈ 2 pages చాలు. ఈ 2 ఫార్ములాస్ చదువుకున్నా కానీ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 bits ఓన్లీ ఫార్ములాస్ మీద. అంటే ఈ ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా నేర్చుకుని అండ్ ఈ ఫార్ములాస్ నేర్చుకుని వెళ్ళగానే వీ కెన్ ఎక్స్పెక్ట్ నియర్లీ 2 to 3 bits. నెక్స్ట్ సో ఇవాళ చాలా స్పీడ్గా వెళ్తాను, ఎందుకంటే ఇండెక్స్ నెంబర్స్ రోజు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఓవరాల్ మనం 20 questions అనే చేద్దాం నీట్గా విత్ సొల్యూషన్స్తో. ఇవాళ ఓవరాల్ ఇండెక్స్ నెంబర్స్ ఎందుకు చదవాలి, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు మనం చదువుతాం, ఏ సిచ్యువేషన్లో ఇది హెల్ప్ అవుతుంది కోసం ఇవాళ చెప్తున్నాను. సో తర్వాత లాస్ట్ ఇండెక్స్ నెంబర్స్లో ఒక 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. చైన్ బేస్డ్ ఇండెక్స్ అంటాం, అండ్ సెకండ్ వన్ బేస్ షిఫ్టింగ్ అంటే ఏంటి, బేస్ స్ప్లైసింగ్ అంటే ఏంటి, అండ్ డిఫ్లేటింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, అండ్ థర్డ్ వన్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఈ 3 అనేది కొంచెం ఇండెక్స్ నెంబర్స్లో అడ్వాన్స్డ్ టాపిక్స్. కొంచెం ఫస్ట్ టైం అర్థం చేసుకున్నప్పుడు డిఫికల్ట్గా ఉంటాయి, బట్ వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్ మీద నియర్లీ 6 questions వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఒకే రోజు అన్నీ నేర్చుకుంటే ఏదైనా కష్టమే, బట్ ఒక్కో క్వశ్చన్ ఒక 2-3 days నేర్చుకుంటే అది ఏ క్వశ్చన్ అయినా సింపులే. సో ఈ 3 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇండెక్స్ నెంబర్స్లో మనం చేయాల్సింది అన్వెయిటెడ్ ఏమేమి ఉన్నాయి, సింపుల్ అగ్రిగేట్ ఎలా కనుక్కోవాలి, సింపుల్ యావరేజ్ రిలేటివ్ ఎలా కనుక్కోవాలి, వెయిటెడ్లో ఏమేమి ఉన్నాయి. సో వెయిటెడ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఇలా 7 ఉన్నారు, 7 ఫార్ములాస్ ఇచ్చారు. ఆ 7 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని వాటి మీద ప్రాబ్లం చేయడం మ్యాటర్ కాదు. తర్వాత ఇందులో కొన్ని టెస్టులు ఉంటాయి, అంటే మనం కనుక్కుని ఇండెక్స్ నెంబర్స్ టెస్ట్ చేస్తామన్నమాట. అంటే అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతున్నాయా లేదా అని. అందులో సర్క్యులర్ టెస్ట్, ఫ్యాక్టరీ టెస్ట్, నేను ఇమేజ్ యాడ్ చేయడం మర్చిపోయాను, అదొక కాన్సెప్ట్ ఉంది ఎక్స్ట్రాగా అంతే. అండ్ ఫైనల్లీ ఇదొక కాన్సెప్ట్. ఈ 3 కాన్సెప్ట్స్ ఈ 3 కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, ఇండెక్స్ నెంబర్స్ ఈజ్ ఓవర్. సో ఇండెక్స్ నెంబర్స్ మొత్తాన్ని మనం 4 టాపిక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఆ 4 టాపిక్స్ చేసుకుంటే చాలు, ఇండెక్స్ ఈజ్ ఓవర్. అండ్ ఫైనల్లీ ఇందులోనే మనం టైమ్ సిరీస్ కూడా చెప్పేస్తాను, అసలు టైమ్ సిరీస్ మనం ఏం చదవాలని.
ఇది కూడా అంతే. టైం సిరీస్ వచ్చి అర్థం చేసుకునే ముందు అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు అరైజ్ అయింది, అసలు ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చదవాలని తెలుసుకుంటే దెన్ యూ గెట్ సమ్ ఇంట్రెస్ట్ అబౌట్ దిస్ టాపిక్. ఫస్ట్ సేమ్ అదే పెట్రోల్ రేట్ తీసుకోండి. నేను ఒక పర్ఫెక్ట్ ఫిగర్స్ కాదు, పర్ఫెక్ట్ వాల్యూస్ కాదు, ఒక ఎస్టిమేటెడ్ వాల్యూస్ చేశాను. సపోజ్ 2011లో 20 రూపీస్ ఉంది పెట్రోల్ రేట్, 2012లో 40 రూపీస్ అయింది, 2013లో 80 రూపీస్ అయింది, 2014లో 160 అయింది. నౌ కెన్ యూ ఎస్టిమేట్ వాట్ విల్ బి ద ప్రైస్ ఇన్ 2015? అఫ్ కోర్స్ నార్మల్ ఒక మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు కూడా ఇది చెప్పేయచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే 2011కి 20కి 20 + 20 అంటే 100% ఇంక్రిమెంట్ వస్తుందంట. అంటే ఎవ్రీ ఇయర్ సపోజ్ మీ శాలరీ అనమాట, ఇయర్ మీకు 100 రూపీస్ ఇస్తే నెక్స్ట్ 200 ఇస్తారు, తర్వాత 200 డబల్ చేస్తారు. ఏదో చిన్నప్పుడు పొడుపు కథల్లో కూడా మనం వినేమంటాం, ఎవ్రీ టైం దానికి డబుల్ అవుతూ వెళ్తుందని చెప్పి. 2020 40 అయింది, నెక్స్ట్ ఇయర్ 40 + 80 అయింది, తర్వాత 80 + 160 అయింది. సో 2015లో మనం ఎంత అవుతుంది, 160 + 160 320 అవుతుంది. ఇలా ఒక టైంను బేస్ చేసుకుని ఫ్యూచర్ని మనం ఎస్టిమేట్ చేయగలిగితే ఆ కాన్సెప్ట్ని ఎలా అంటే పర్ఫెక్ట్గా, అంటే ఎలా పడితే అలా కాదు, స్టాటిస్టిక్స్ అంటేనే యాక్చువల్ వాల్యూకి మనం కనుక్కునే వాల్యూకి ఆల్మోస్ట్ నియర్లీ ఉండటానికే మనం ట్రై చేస్తాం. అందులో ఒక్కో ఫామ్లో ఒక్కో రకం హెల్ప్ అవుతుంది. ఇందులో టైం సిరీస్ అనేది ఇందుకోసం హెల్ప్ అవుతుంది. అంటే టైంని బేస్ చేసుకుని ఒక వేరియబుల్ ఎలా మారుతూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయొచ్చా లేదా, దానికోసం మనం టైం సిరీస్ అనే కాన్సెప్ట్ని మనం చదువుతూ ఉంటాం. సో ఇప్పుడు చదవండి మీనింగ్ అసలు. సో టైమ్ సిరీస్ ఈ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టేకెన్ అట్ ఏ స్పెసిఫైడ్ టైమ్స్ యూజువల్లీ అట్ ఈక్వల్ ఇంటర్వెల్స్. సో స్పెసిఫిక్ టైమ్స్లో యూజువల్లీ ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటే ఇప్పుడు మనం 2011 తీసుకున్నాం, 12 తీసుకున్నాం, 13 తీసుకున్నాం, అంటే ప్రతిసారి ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చాం. మనం ఫస్ట్ టైం ఒక 1 ఇయర్, సెకండ్ టైం ఒక 6 months, థర్డ్ టైం 4 months అలా గ్యాప్ ఇవ్వలేదు. ఎవ్రీ టైం సేమ్ ఇంటర్వల్ గ్యాప్ ఇచ్చాం. మళ్ళీ ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద స్టాటిస్టికల్ డేటా ఇన్ ఎ క్రానాలజికల్ ఆర్డర్. ఈ క్రానాలజికల్ ఆర్డర్ అంటే ఏదో కొత్త పదం కాదు. క్రానాలజికల్ అంటే ఆర్డర్ వైజ్ పెట్టడం. అంటే ఇప్పుడు 4, 5, 4, 2, 1, 3 అంటే క్రానాలజికల్ ఆర్డర్లో పెట్టడం అంటే 1, 2, 3, 4, 5 పెట్టడం అనమాట. అంటే ఒక స్ట్రక్చర్ వైజ్, లైన్ వైజ్ పెట్టడాన్ని మనం క్రానాలజికల్ ఆర్డర్ అంటాం. నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ టు స్టడీ ద పాస్ట్ బిహేవియర్ ఆర్ ప్యాటర్న్. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ వీ కెన్ ప్రెడిక్ట్ ద ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్. సో పాస్ట్ని స్టడీ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అని చెప్తుంది. ఇప్పుడు 2011, 12, 13, 14 డేటా, పాస్ట్ డేటాను మనం అబ్జర్వ్ చేసి మనం 2015లో ప్రైస్ ఎంత ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేయడానికి టైం సిరీస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ యూజెస్. అసలు టైం సిరీస్ అంటే మనం ఎందుకు చదవాలి, దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద టైం సిరీస్ మనం చెప్పుకునే ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి. అంటే పాస్ట్ సిచ్యువేషన్స్ అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ ద ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అండ్ కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ డేటా విత్ ద ప్రెడిక్టెడ్ డేటా అండ్ ఫైండ్ ద రీజన్స్ ఆఫ్ ద డిఫరెన్స్. మనం సపోజ్ నెక్స్ట్ ఇయర్ ప్రైస్ 320 రూపీస్ అనే మనం ఎస్టిమేట్ చేసాం, బట్ యాక్చువల్గా 350 ఉండొచ్చు. అప్పుడు మనం రీజన్ వెతుకుతాం, ఎందువల్ల మనం ఎస్టిమేట్ చేసింది ఎంత, అసలు యాక్చువల్ ఎందుకు వచ్చిందని చెప్పి. సో ఓవరాల్గా టైం సిరీస్లో మనం ముఖ్యంగా చదివే ఓన్లీ 4 కాంపోనెంట్స్. ఒకటి ట్రెండ్ అంటాం, ఒకటి సీజనల్ వేరియేషన్, ఒకటి సైక్లిక్, ఒకటి ఇర్రెగ్యులర్. ఈ 4 ఏంటంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. దట్టు మన ఏఎస్ఓకి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివేది ఏంటంటే ట్రెండ్లో ఒక 4 మెథడ్స్ ఉన్నాయి, అంటే సీజనల్లో ఒక 4 మెథడ్స్ ఉన్నాయి. సో ట్రెండ్ కలుపుకోవడానికి ఒక 4 మెథడ్స్ ఉన్నాయి. గ్రాఫికల్ మెథడ్, సెమీ యావరేజ్, మూవింగ్ యావరేజ్, కర్వ్ ఫిట్టింగ్. అండ్ సీజనల్ వేరియేషన్లో మనకు ఒక 4 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ 4+4 ఈ 8లో కూడా మనం చేయాల్సింది రఫ్లీ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ట్రెండ్లో ఫోర్త్ వన్ అనేది ఇంపార్టెంట్. అండ్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ సీజనల్ వేరియేషన్స్లో సెకండ్ వన్. ఈ 4 మెథడ్స్ ఇంపార్టెంట్. సీజనల్ వేరియేషన్ లాస్ట్ టైం డైరెక్ట్ అంటే పెద్ద మ్యాటర్ కూడా కాదు, చాలా క్యాజువల్ బిట్స్ అడిగేశాడు. అంటే బేసిక్ తెలిస్తే మీరు ఆన్సర్ అటెంప్ట్ చేసేలాగా. ఈ టైమ్ సిరీస్ ఇండెక్స్ నెంబర్స్ ప్రాపర్గా నేర్చుకోవడానికి మీకు 1 month ఈజ్ ఎనఫ్. డైలీ రఫ్లీ ఒక 10 to 15 minutes కూర్చుంటే చాలు. నియర్లీ 20+ బిట్స్ అడుగుతాడు ఇండెక్స్ నెంబర్స్ టైమ్ సిరీస్ మీద. సో టైమ్ సిరీస్ అనేది ఎందుకు, ఈ చాప్టర్ ఎందుకు అరైజ్ అయింది, టైమ్ సిరీస్కి రిగ్రెషన్ అనాలిసిస్కి ఒక లింక్ ఉంటుంది. రిగ్రెషన్ అనాలిసిస్ చేసిన వాళ్ళకి టైమ్ సిరీస్ చేసేయచ్చు. అది కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. సో దీస్ ఆర్ ద సిలబస్, ఓవర్ వ్యూ ఆఫ్ ద AS4 సిలబస్.
ఇందులో నేను కొన్ని కవర్ చేయని టాపిక్స్ ఉన్నాయి. శాంప్లింగ్ కవర్ చేయలేదు, ప్రాబబిలిటీ కవర్ చేయలేదు. అవి ఇంపార్టెంట్ కానీ మరీ హెవీ ఇంపార్టెంట్ కాదు. సో ఓవరాల్గా ఈ 4 టాపిక్స్ చదువుకున్నా కానీ స్టాటిస్టిక్స్లో సపోజ్ ఒక 100 క్వశ్చన్స్ అడిగితే, నేను కూడా ఒక పర్సంటేజ్ వాల్యూలో చెప్తున్నాను, ఒక 100 క్వశ్చన్స్ అడిగాడు అనుకుంటే మీరు నియర్లీ 70+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయచ్చు వీటి వరకు చదువుకున్నా కానీ. అండ్ ప్రాబిలిటీ బేసిస్ ఖచ్చితంగా చేసుకుని వెళ్ళాలి. అండ్ శాంప్లింగ్ కూడా ఇది జస్ట్ థియరీ పార్ట్. ఒక రఫ్లీ ఒక 1 అవర్ క్లాస్ 2 అవర్స్ క్లాస్ ఉంటే సరిపోతుంది. శాంప్లింగ్ మీద ఏ బిట్ అడిగినా మీరు పెట్టేయచ్చు. సో ఈ 4 క్లాసెస్ 1కి 2 సార్లు చూడండి. అంటే ప్రతి యూట్యూబ్ క్లాస్లో చెప్తారు కదా, అలాగే చెప్తున్నాను. ఎందుకంటే అంతే, అది హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ 1-2 టైమ్స్ అంటే అసలు ఏ చాప్టర్ ఎందుకు, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీక్, ఈ వీక్ అంతా మీరు ఈ 4 క్లాసెస్ మీద ఓవరాల్గా ఐడియా తెచ్చుకోండి. మీన్వైల్ సెంట్రల్ టెండెన్సీ వీడియోస్ అనేది కంప్లీట్ చేయండి క్లాసెస్ ఖచ్చితంగా. ఆ పీడిఎఫ్ చూడండి. ఆల్రెడీ ఒకసారి వీడియోస్ లింక్లో పెట్టాను. ఆ సార్ యూజ్ చేసి ప్రతి ప్రాబ్లం ఆన్ పేపర్ మీద పెట్టి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంతవరకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఎగ్జామ్ కూడా మోస్ట్లీ జూన్ ఆ టైంలో ఉండొచ్చు. ఇంకా యూ హ్యావ్ మోర్ దాన్ 6 months టైం. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఏఎస్ఓ జాబ్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ.